ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్ర పారాయణం 23వ అధ్యాయము. ప్రస్తావన. నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజ స్తమో గుణములకు అతీతుడు. కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడే అని అనుకొనుచు లెక్కలేని బాధల్లో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు. అది గురుని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజంలోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణముచే మేము సాయిని భగవంతుని అవతారముగా చెప్పుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడునని చెప్పేవారు. వారు అవతార పురుషులు అయినప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తింపవాలనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధించబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపెడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు. తన కొరకేమైనా చేయమని ఇతరులను కోరేడివారు కాదు. సమస్త చేతనమునందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము గదా. ఎవరిని నిరాదరించుట గాని అవమానించుట గాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు. నేను భగవంతుడును అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేము ఇతర యోగులను ఎరగం. వారు ఎట్లు ప్రవర్తింతురో, ఏమి చేసేదరో, ఎట్లు తినేదరో తెలియదు. భగవత్ కటాక్షముచే అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగచేసేదరని మాత్రమే ఎరుగుదుము. మన పుణ్యమేదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలం కలుగును. లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూసేదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివెను. కానీ అనుభవం ఏమీ లేకుండెను. అతడు మనసును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండెది. దీనిని చూడగానే అతడికి మనసున ఒక ఆలోచన మెదిలిను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు, నన్ను ఎట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనసున మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనియెను. నానా, ఎవరికైతే ఉలిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దానిని తినవలను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములు బడసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊదీ ప్రసాదంతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు జీవుని పంజరములో ఉన్న రామచిలకతో సరిపోల్చవచ్చునని అనిరి. రెండునూ బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధనముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకరకు రానున్న అపాయం కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పము కరిచెను. అతని చిటికెన వేలును పాము కరుచోటచే శరీరంలోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించదనని అనుకునెను. స్నేహితుడు అతని విఠోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించిరి. పాముకాట్లో అచ్చట బాగకు చూడెను. కానీ శ్యామ తన విఠోబాయగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతనిని చూడగానే కోపంతో వానిని తిట్టనారంభించెను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించెను. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడకుట చూసి శ్యామ మిక్కిలి విస్మయం అందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తాను ఎక్కడికి పోగలడు? అతడు ప్రాణమందు ఆశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చుని ఇట్లనెను. భయపడవద్దు, ఏమాత్రము చింతించకు. ఈ దయామయుడైన ఫకీర్ నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరగా కూర్చుండము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసం ఉంచుము, భయపడకుము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పాటిల్ను, కాకాసాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరగవచ్చుననియు, కానీ పండుకొనకూడదనియు, ఈ సలహాల ప్రకారం నడుచుకోమని చెప్పిరి. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందు ఉంచుకొనవలసిందేమన బాబా పలికిన 5 అక్షరముల మంత్రము పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము.
శ్యామాను ఉద్దేశించినది గాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియూ అది శరీరమంతటా వ్యాపించరాదనియూ బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించిన అవసరం లేకుండెను. మంత్ర బియ్యము గాని తీర్థము గాని ఉపయోగించిన అవసరం లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయ ఎను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. కలరా రోగం. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారు ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవనా? 1. కట్టెల బండ్లను గ్రామంలోకి రానియకూడదు. 2. మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవాలని తీర్మానించిరి. బాబాకు ఇదంతయు వట్టి చేదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకుని అతడికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వు ఇచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుడికెవరూ సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే ఉండెను. అందులకై వారికి కట్టెల అవసరం గనుక వానిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడు తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము గాని చెవి గాని లేదు. కొందరు తమ ఉపయోగం కోసం కొన్ని కర్రలను తీసుకుని పోవారు. అందుకు బాబా ఎప్పుడూ కొనుక్కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండుటకై ఇట్లు చేయుచుండేవారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించినో చూతము. నిబంధనము అమల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ ఫీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అచట్నే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తివేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపు కూర్చొనబెట్టుకొనిడివారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాధారణముగా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకుని పిమ్మట భోజనము ప్రారంభించువారు. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి ఆయనకు దినమొక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేవారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరముగా దానిని చంప నేలయని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమని అతడు రాధాకృష్ణమాయ వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించడో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమాయ దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే గాని దానిని పరీక్షించవలను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తర్వు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనున్నది ఎరగకుండిరి. హింసించు పనులను చేయునందు ఇష్టం లేనివాడైనప్పటికీ మేక నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడేబాబా అను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండరి. అతడు తన ధావతిని ఎత్తి బిగించి కట్టుకునెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము అనెను. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగమనెను. ఎంతటి కఠినాత్ముడవు! బ్రాహ్మణుడవై మేకను చంపేదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని కిందబెట్టి బాబాతో ఇట్లనియే, నీ అమృతం వంటి పలుకులే మాకు చట్టము. మాకింకొక చట్టం ఏమీ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకునేదము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు మీ ఆజ్ఞలు పాటించము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరియైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసేదనని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చుని స్థలము. అతడికి దానిని తీసుకుని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకంలో చెప్పుచు ఈ అధ్యాయమును హేమట్ పంత్ ముగించుచున్నాడు. శిష్యులు 3 రకములు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగుకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను. తోడుగా బుద్ధి కుశలత యోరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు.
ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట గాని హఠయోగము గాని ఇతర కఠినమైన సాధనలనియు అనవసరము. పైన చెప్పిన గుణములను అలవర్చుకొనొచ్చో వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారముల గురించి చెప్పుకొందాము. ఓం శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।